ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలియడం లేదని విమర్శించారు. పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై మాట్లాడేందుకు మంత్రులను సీఎంలో కలవడం తప్పేలా అవుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సాధారణ వ్యక్తి వినతి పత్రం ఇచ్చినట్లే తాను కూడా ఇచ్చానని అన్నారు. అయితే తన రాజకీయ జీవితం రాహుల్ వెంటేనని, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కొట్లాడి గెలిచినా కదా 2018లో కొట్లాడి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా కదా అప్పుడు కూడా. అది ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయో ఎన్ని ఎగ్జామ్స్ చెప్పాలి. 2017లో కష్టపడ్డ రాహుల్ గాంధీ సభ కోసం లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్ లో తీర్మానం చేసి క్యాన్సిల్ చేస్తే నాది సీఎం జిల్లా, ముఖ్యమంత్రి గారి జిల్లా నాది, నేను యునానిమస్ కానేసుకోలేదు, నేను నాకు పర్మిషన్ ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, నేను నా భార్య నిలబడతా. నేను నా భార్యని ఎమ్మెల్సీ నేను దామోదర్ గారితో ఆ రోజు గీతారెడ్డి గారితో మా జిల్లా నాయకులతోటి మాట్లాడి వాళ్ళకి చెప్పి నేను ఆ ఖర్చు అంతా పెట్టుకుంటా, బాధపడతా, కష్టపడతా, మీ మీద రూపాయి వడనీయ పార్టీ జిల్లా ప్రజలతో మాట్లాడి నేను బీఫామ్ తెప్పించుకొని కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ కావద్దు. ఇక నాకు తెలుసు మనకు కాంగ్రెస్ కు లోకల్ బాడీ ఎలక్షన్